ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం సాయంత్రం నూజివీడు పట్టణంలో చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు అంబటి గడ్డి బొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూజివీడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 4 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నాయకునిగా రాజకీయాల్లో అనుభవజ్ఞులైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు దుర్భాషలాడటం ఒక సీనియర్ రాజకీయ నాయకునికి తగదని అన్నారు. గతంలో జోగు రమేష్ కూడా యువ నాయకుడు లోకేష్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉపేక్షించేది లేదని చెరుకూరి దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి అయినా సరే, కార్యకర్తలైనా సరే, ఎవరైనా సరే ముందుగా మేము ప్రశ్నించేది ఏంటంటే, ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించారే తప్ప ఎవరో కూడా ఏ వ్యాఖ్యలు ఎక్కడా మాట్లాడలేదండి. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ ఎక్కడ ఎవరిని ఏం విమర్శించి మాట్లాడలేదండి. ఆ రోజు రోజా కానివ్వండి, ఈరోజు శ్యామలా కానివ్వండి, ఇవాళ వచ్చేసి అంబటిగా ఆయన కానివ్వండి, ఎవరు పడితే వాళ్ళు మీ ఇష్టారాజ్యంగా ఏది పడితే అది బయటికి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేనితనంతో రెచ్చిపోతే మాత్రం ఆడవాళ్ళగా మేము సహించేది లేదు. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ మా కూటమి ప్రభుత్వం మీదకి వస్తే అనుచిత వ్యాఖ్యలు ఆ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మరి ఈ రోజున మేమందరం కూడా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మీద ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ నూజివీడు మంత్రి పార్థసారథి గారి యొక్క ఆధ్వర్యంలో ఇలాంటి వ్యక్తుల్ని సభ్య సమాజం తలదించుకునే మాట్లాడే వ్యక్తులపై, ఇలాంటి అసాంఘిక చర్యలు చేపట్టే వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది వైసీపీ కుట్రగా మేము వర్ణిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే, ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు మరి రారని, ఇట్లా గొడవలు సృష్టించాలని ఇది వైసీపీ కుట్రలో భాగం. ఈయన మాట్లాడిన మాటలకి మరి చంద్రబాబు గారు సంస్కారం కలిగిన నాయకుడు ఊరుకున్నా, ఆయన వీరాభిమానులు కానీ, ఆయన కార్యకర్తలు కానీ ఊరుకోరు. మరి ఆ యొక్క ఆవేశం అయ్యా పేర్లి నాని నువ్వేదో వాగుతున్నావు, చెత్త వాగుడు. నిన్న అంటున్నా ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు తీయాలంట. నీ సొమ్మేమన్నా తిన్నాడా? నువ్వు వాతలు తీయడానికి చేతగాని ఉండా. బియ్యం మాఫియా చేసి దొంగతనంగా దొరికిపోయి, అయ్యా నా భార్య మహిళ నువ్వు అరెస్ట్ చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడితే, చంద్రబాబు నాయుడు గారు మనలాంటి మహిళ అని చెప్పేసి క్షమాభిక్ష పెట్టిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. అది మర్చిపోయావా అని చెప్పేసి ఈ మీడియా మిత్రుల సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. జోగి రమేష్ అంటున్నాడు ఏదో, అయ్యా దుర్గ గుడికి వస్తావా? జోగి రమేష్ అని ఆయన ఇటీవలనే నకిలీ మద్యం కేసులో జైలుకు వెళ్ళి తిరిగి వచ్చాడు. అతను కూడా మన యొక్క ఆపుకోలేక గౌరవ యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరూ కూడా రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. వీళ్ళు ఏదైతే మాట్లాడారో వీళ్ళని అక్కడ సజ్జనపల్లి కానీ, ఇటు మైలవరం ప్రజలు కానీ మీరందరూ కూడా గమనించండి. ఇటువంటి వాళ్ళని మీరు అసెంబ్లీకి పంపితే ఆల్రెడీ మీరు ఒకసారి బుద్ధి చెప్పారు. మళ్ళా ఇంకొకసారి కూడా పోటీ చేసినా కానీ వీళ్ళని చిత్తుగా ఓడించాలి రాబోయే ఎన్నికల్లో. అదేవిధంగా వీళ్ళని